రాజభోగాల కంటే ఆత్మ ప్రశాంతతే మిన్న అని చాటిన అన్వేషి గౌతమ బుద్ధుడు మౌనాన్నే ఆభరణంగా మార్చుకున్నారు. ప్రతి మనిషి తనలోని నేను అనే సత్యాన్ని వెతుక్కునే గొప్ప పాఠాన్ని నేర్పారు. అజ్ఞానపు నిద్రలో ఉన్న మానవాళిని మేల్కొల్పే చైతన్య కిరణంలా నిలిచారు. మధ్య మార్గాన్ని మన నిత్య జీవితంలో ఎలా అన్వయించుకోవాలో నేర్పారు. ఈ నేపథ్యంలో బుద్ధ జయంతి సందర్భంగా ఆయన చూపిన ప్రశాంత జీవన విధానంపై ఫోకస్. ప్రపంచం మొత్తం అశాంతితో రగిలిపోతున్న వేళ, మనస్సు నిండా స్వార్థపు ఆలోచనలు ముసురుతున్న కాలంలో చల్లని వెన్నెలలా ప్రశాంత పవనంలా వినిపించేదే బుద్ధుడి పేరు. 2026 మే 1వ తేదీ వైశాఖ పూర్ణిమ వేళ బుద్ధ జయంతి సందర్భంగా వెలుగు కేవలం ఆకాశంలోనే కాదు, మనిషి అంతరాత్మలో కూడా జ్ఞానోదయాన్ని నింపే పర్వదినం. సిద్ధార్థుడిగా పుట్టి సకల భోగాలను తృణప్రాయంగా వదిలేసి మనిషి పడే దుఃఖానికి మూలం వెతుకుతూ సాగిన ఆయన ప్రయాణం అద్వితీయం. యుద్ధం కంటే, ద్వేషం కంటే కరుణ గొప్పదని చాటిన ఆ మహాత్ముడి అడుగుజాడలు నిత్యం అనుసరణీయం. కోపాన్ని ప్రేమతో, చెడును మంచిదైన నడవడికతో జయించవచ్చని బోధించారు. ఆయన చూపిన అహింసా మార్గం నేటి ఆధునిక ఒత్తిడితో కూడిన జీవితానికి అనుసరణీయం. కాబట్టి నదులు సముద్రంలో కలిసినట్లుగా మన అహాన్ని బుద్ధుడి బోధనలతో కరిగించేస్తే మన జీవితం అందమైన కావ్యంలా మారుతుందని రీసెర్చ్ గేట్ అధ్యయనం పేర్కొంది. మనలో చాలామంది శరీరం ఇక్కడ, మనసు ఎక్కడో ఉంటుంది. గత జ్ఞాపకాలను తలుచుకుంటూ కుంగిపోవడం లేదా రేపు ఏమవుతుందో అని భయపడడం చేస్తూ ఈ క్షణాన్ని ఆస్వాదించడం మానేస్తున్నారు. వర్తమానంలో జీవించడం అంటే మనసు ఎక్కడో పెట్టకుండా ప్రస్తుతం చేస్తున్న పని మీద పెట్టి పూర్తి స్పృహతో ఉండటం అని అర్థం. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత, నాణ్యమైన పని, మెరుగైన సంబంధాలు, మంచి ఆరోగ్యం ఉంటుంది. బుద్ధుడు చెప్పిన దాని ప్రకారం కోపం అనేది కేవలం ఒక భావోద్వేగం మాత్రమే కాదు, మనల్ని మనమే దహించుకునే అగ్నికణం. ఆ అగ్నికణం మొదట మనల్నే దహిస్తుందనే సత్యాన్ని గ్రహించాలి. కోపం వల్ల జరిగే మానసిక, శారీరక నష్టం కూడా మనకే. కాబట్టి మౌనంగా, కరుణతో ముందుగా సాగాలి. అహంకారం తగ్గినప్పుడు కోపం దానంతటా అదే తగ్గిపోతుంది. తద్వారా ఆరోగ్యం దెబ్బతినదు, సంబంధాలు బాగుంటాయి, మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు.